స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఉదయం ఆరంభమైన ఈ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. దేవాదాయ శాఖ గైడ్ లైన్స్ కు అనుగుణంగా సీసీ కెమెరాల నిఘాలో వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు జరుగుతోందని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ వెల్లడించారు. గురువారం ఉదయం 8:30 గంటలకు హుండీ లెక్కింపును ప్రారంభించారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఈసారి మహిళలకు కేవలం నాణాల లెక్కింపును మాత్రమే అప్పగించినట్టు తెలిపారు. పొన్నూరులోని భావనారాయణ స్వామి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరి పరిశీలకులుగా హాజరయ్యారు. ఈసారి 5 నెలల 9 రోజుల కాల వ్యవధికి హుండీ లెక్కింపు జరుగుతుందని తెలిపారు. కార్తీక మాసం కూడా గడిచినందున ఈసారి హుండీ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 5 నెలల 9 రోజుల కాల వ్యవధికి గాను హుండీ కౌంటింగ్ ఈరోజు ఉదయం 8:30 ప్రారంభించడం జరిగింది. మన ఆలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరి సమక్షంలో కౌంటింగ్ చేయించడం జరుగుతుందండి. ఈసారి ఓన్లీ లేడీస్కి కాయిన్ సార్టింగ్ మాత్రమే ఉందండి. గతంలో లాగా వాళ్ళకి కరెన్సీ నోట్స్ వాటిని కౌంటింగ్ చేయడానికి లేదు. ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు హుండీ కౌంటింగ్ జరుగుతుంది. గతంలో 46,52,306 రూపాయలు వచ్చిందండి. కార్తీక మాసము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి హుండీ ఆదాయం పెరగగలదని అంచనా. ఇప్పుడు దేవాదాయ శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అయిందండి. మహిళల చేత ఓన్లీ కాయిన్స్ కౌంటింగ్ మాత్రమే చేయించుకున్నాము. జెంట్స్ చేత మాత్రమే కరెన్సీ నోట్లు కౌంటింగ్ చేయించడం జరుగుతుందండి. దేవస్థానము కార్యనిర్వాహకులు చెప్పినట్లుగానే దేవాదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగానే సీసీ కెమెరాల పర్యవేక్షణలోను మరియు ఈ వాలంటీర్ల బృందంతో పకడ్బందీగా హుండీ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతున్నది. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఈ నెల 30వ తారీఖున మంగళవారం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా డైలీ దశావతార మహోత్సవములు నిర్వహించబడుతున్నాయి. అంటే రోజుకు ఒక అవతారం చొప్పున గ్రామోత్సవంగా నిర్వహించబడను. కనుక భక్తులంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించవలసి కూర్చున్నాము. అలాగే మీ సొంతంగా మీరు చేయించుకోవాలనుకుంటే కనుక దేవస్థానానికి 2,000 రూపాయలు రసీదు రాయించుకునే మీ పేరుతోటి గ్రామోత్సవంగా నిర్వహించబడను. ఏ రోజు కావాలన్నా ఈ 10 రోజుల్లో చేసుకోవచ్చును. అలాగే ముక్కోటి సందర్భంగా కూడా ఏర్పాట్లు ఈవో గారు వాళ్ళంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రాగలరని మేము ఊహిస్తున్నాము. అలాగే జనవరిలో 14వ తారీఖున తెప్పోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కనుక భక్తులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాల్గొనాలి.